లో ఈ శ్లోకం స్టార్ట్ అయింది. సంజయుడు ఇలా చెప్తున్నాడు. ఇలా టోటల్ గా చెప్పాడు. నహి ప్రమశ్యామి మమాపుద్యాత్ యశోకం శోషణమింద్రియాణం అవాప్య భూమావ అపపత్నమృదం రాజ్యం సురానపి చాధిపత్యం. ఇంద్రియాలు శోషింపజేసినట్టు ఈ దుఃఖమును తొలగించుకునే మార్గం నాకు కనబడడం లేదని 2.8లో చెప్పినటువంటి విషయాన్ని చెప్పి ఏవముక్త్వా ఋషికేశం గూఢాకేశ పరంతప న యోస్య ఇది గోవింద్ న యోస్య. ఇక చేయలేనయ్యా. ఏం చేయలేను? ఇక్కడ ఏం చేస్తున్నారు వీరు? ఏం చేయడానికి వచ్చారు? యుద్ధం చేయడానికి వచ్చారు. నా యోస్య, ఇక యుద్ధం నేను చెయ్యలేను. కరాఖండితగా చెప్పేస్తున్నాడు. ఎందుకు? నాకు అక్కడ సొల్యూషనే దొరుకుతలేదు. అంతకన్నా ముందు ఒక స్టెప్ ముందు ఏం చెప్పాడు? నేను కార్పణ్య దోషంలో ఉన్నాను గనక నాకు ఏది సత్యమో, ఏది అనుకూలమో, ఏది శ్రేయస్సో, ఏది శ్రేయస్కరం కాదో దానిని మీరే నిర్ణయించి నాకు ఉపదేశించాల్సి ఉంటుంది. నేను మీకు శిష్యస్తేహం, నేను నీకు శిష్యుడను. షాదిమాం త్వాం ప్రపన్న, నన్ను అనుగ్రహించి నాకు బోధించు అని అన్నాడు. అన్న తర్వాత అర్జున మళ్ళీ ఏమంటున్నాడు? ఇంకా నాకు ఏ తరుణోపాయాలు కనబడడం లేదు కనుక ఇక నేను నయోత్స్య ఇది గోవింద నయోత్స్య, ఇక నా వల్ల కాదు అని ఏమైపోయిందట? ముక్తా తూష్ణిం బభూవ తూష్ణిం మూసుకున్నాడు. మౌనంగా వహించాడు. ఆ గాంధీవం జారిపోతుంది అని గద్గద స్వరంతో తరుణోపాయం లేక కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత యశ్రేయం స్యానిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం అన్న అర్జునుడు గుడాకేశుడు ఇక్కడ ఏమంటున్నాం? నయోస్యాం ఇది గోవింద ఋషికేశుని ముందు అంటున్నాడు. ఇక్కడ ఋషికేశ అన్న పదానికి మనము కొంచెము డిస్కస్ చేయాల్సి ఉంటుంది. గూఢాకేశ పరంతప అన్నది అర్జున్ యొక్క డిజిగ్నేషన్స్ బాగా ఉన్నాయి. అర్జునుడు ఎలాంటి వాడండి? అర్జునుడు సామాన్యుడు కాడు. అరవీర భయంకర యోధుడు. ఆయన కారణ జన్ముడు. నిజంగా చెప్పాలంటే మామూలు జన్మ కాదు, వరపుత్రుడు. ఆయన వరపుత్రుడు అంటే దేవతల ద్వారా స్పష్టంగా ఇంద్రుని వరం వల్ల కుంతిదేవికి జన్మించినటువంటి కారణ జన్ముడు ఆయన. అంతటి వాడికి ఈ కార్పణ్య దోషం వచ్చేసింది. ఇక మన కథ ఏమిటి? అంతటి ఇంద్రియ నిగ్రహం, గూఢాకేశ అంటేనే నిద్రను కూడా జయించిన వాడు, అజ్ఞానాన్ని జయించిన వాడు, పరంతప శత్రువులకు గుండెలను అదలగొట్టేవాడు, తప్పింపజేసేవాడు. శత్రువులు ఈయన పేరు వింటేనే శత్రువులు గడగడ వణికిపోయేటువంటి వీరత్వం కలిగినటువంటి అర్జునుని మళ్ళీ సంబోధిస్తూనే సంజయుడు ఏమంటున్నాడు? ఋషికేశ ఏవం ముక్తా ఋషికేశం. ఋషికేశుని దగ్గర పోయిందట. ఋషికేశుడు అంటే ఎవరండి? ఋషికేశ ఇంద్రియాలను జయించిన కృష్ణ భగవాన్. ఇంద్రియాలను జయించిన వాడు, ఇంద్రియాలకు అధిపతి, ఇంద్రియాలకు బాస్. ఆయన అధిపతి అయిన వాడు కనుకనే తన ఇంద్రియాలన్నీ శోషించిపోతున్నాయి అన్నది ఇక్కడ చెప్పిండు తన స్థితిని. 2.8లో ఇంద్రియాలు శోకం శోకం ఇంద్రియాణం శోషణం ఇంద్రియాణం అన్ని అక్కడ ఇంద్రియాలన్నీ ఎండిపోతున్నాయి, ఆవిరైపోతున్నాయి, గద్గదంలో ఉన్నాయి, ఏమి తోచలేని పరిస్థితిలో మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇంకా
ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి ఋషికేశుని దగ్గరికే వెళ్ళాడు. ఎందుకు? ఋషికేశుడు అనేవాడు సర్వో పరిపూర్ణుడు. పరిపూర్ణ అనే పదానికి మనం కొంచెము ఆలోచిస్తే, పరిపూర్ణం అనే పదం ఏమిటి? ఎలాంటి దోషాలు లేనివారు. మనకు మానవులకు దోషపూర్ణులు వాళ్ళకి 4 దోషాలు ఉంటాయి. ఏంటంటే అవి 4 దోషాలు మానవులకు ఉండే అవకాశం ఉంది. చెప్పగలరా ఎవరైనా? 4 దోషాలు ఉంటాయి మనిషికి. సాధారణ మానవులకు అంటే ఎనీబడి కెన్. పాపభీతి అనేది ఒకటి ఫస్ట్ ఉంటుంది. హరే కృష్ణ, వినబడుతుందా? హరే కృష్ణ ప్రభు వినబడుతుంది. పాపభీతి ఫస్ట్ ఆయనకు 4 దోషాలకు మానవులకు సాధారణంగా 4 దోషాలు ఉంటాయి. ఇక్కడ ఈ 4 దోషాలను తప్పింపజేయడానికి వారు వదిలేసి ఇక్కడికి వీరిని చేరాడు. ఏంటి అవి 4 దోషాలు? ఏమేమి ఉంటాయి? దొరికితనము, లాభము, మాతాజీ. ఒకటి పిరికితనము, లాభము. అవి కావు. ఇక్కడ చెప్తాను చూడండి. దోషపూర్ణమైన మానవులకు తప్పులు చేసేటువంటి స్వభావం ఉంటుంది. భ్రమకు గురి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. భ్రమ కంటే అక్కడ ఉన్న విషయం ఒకటైతే మనం ఇంకొకటి ఊహిస్తాం. ముందేమో తప్పులు చేస్తాము, తర్వాత దోషపూరితమైనటువంటి ఆలోచన వల్ల భ్రమకు గురి అవుతాము. మూడవది ఇతరులను మోసం చేసే స్వభావం ఉంటుంది. ఆ తర్వాత ఇంద్రియాలు అసమగ్రంగా ఉంటాయి. ఇవి 4 దోషపూర్ణులైనటువంటి వారి. కానీ ఈ ఋషికేశుడు దోషపూర్ణుడైన వాడు కాదు కదా. ఈయనను ఏమన్నారు? ఋషికేశుడు అన్నాడు. పరిపూర్ణుడు. పరిపూర్ణుడు అనే దానికి మనకు ఒక పదం చెప్తాను, ఒక శ్లోకం చెప్తాను. మన ఈశోపనిషత్తులో ఏం చెబుతుందంటే, ఓం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం పూర్ణమదం పూర్ణం ఇదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. దేవదేవుడు పరిపూర్ణుడు. అతడు పూర్ణుడైన కారణంగా అతని నుండి వెలువడే ప్రతి మాట, ప్రతి క్రియ కూడా పూర్ణమైంది ఉంటుంది. మనం అసంపూర్ణులను కనుక, అసంపూర్ణమైన వాళ్ళు పూర్ణుల దగ్గరికి వెళ్ళినప్పుడు తప్ప మనకు సొల్యూషన్ దొరకదు, మనకు దానికి సమాధానము దొరకదు. అంటే నిజంగా అర్జునునికి అదృష్టం అనాలో, లేకపోతే సర్వేషు దేవదేవుని యొక్క లీల అనాలో, కాని ఇక్కడ ఆయనకు సర్వేశ్వరుడే గురువుగా దొరికాడు. దేన్ని తొలగించడానికి దొరికిండు? కార్పణ్య దోషం, అజ్ఞానాన్ని దొరించాడు. మనకెవరు దొరికిండ్రు? ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. హరే కృష్ణ ప్రభుజీ. మన అజ్ఞానం తొలగించడానికి వచ్చారు ప్రభుజీ. మాతాజీ, మన అజ్ఞానాన్ని తొలగించడానికి వచ్చారు. అందుకే ఏమంటున్నా? ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. జగద్గురు అయినటువంటి శ్రీ ప్రభుపాదు మనకు ఈ అజ్ఞానాన్ని కూడా తొలగిస్తూ ఆ కృష్ణుని అన్వేషణకు దారి చూపిస్తున్నందుకు ఆయనకు ఒకసారి మనము ధన్యవాదాలు తెలుపుకుందాం. ఇక్కడ పరిపూర్ణుడైనటువంటి కృష్ణ ఏమంట? ఓం పూర్ణమిదం పూర్ణం
పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఆయన పూర్ణుడు, పరిపూర్ణుడు కనుకనే ఆ పరిపూర్ణుని సాంగత్యాన్ని, పరిపూర్ణుని శిష్యరికాన్ని, పరిపూర్ణుని శరణాగతిని చెందాడు. ఇక్కడ నిజంగా చెప్పాలంటే తానే మొదలే ఒప్పుకున్నాడు. శిష్యస్తేహం షాదిమాం ప్రపన్నాం, నీకు నేను శిష్యుడను. యస్సేహింస్యా నిశ్చితం బ్రూహి తన్మే, నాకు ఏది శ్రేయస్కారమో అది నీవు చెప్పు, అది మాత్రమే నేను వింటాను అని పరిపూర్ణమైన శరణాగతికి వచ్చినటువంటి ఈ సన్నివేశం. ఋషికేశ అన్న పదానికి మనం చాలా ఇక్కడ విలువ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఋషికేశ్ సింపుల్ కొట్టేయడం, మీకు ఒక్క ముచ్చట చెప్పాలంటే లేముందండి. ఏవముక్త ఋషికేశ గూఢకేశ పరంతప యో ఇస్యా ఇది గోవింద ముక్త్వా తూష్ణిం బభూవ. తూష్ణిం మౌనం మూసుకున్నాడు. ఏం నోరు మూసుకున్నాడు? అర్జునుడు ఆయన అయిపోయింది నేను యుద్ధం చేయనని మౌనం వహించాడు అనేది ఒక పదం చెప్పొచ్చు. మౌనం వహించాడన్న పదానికి మన అడ్వాన్స్ భగవద్గీత క్లాసుకు చాలా ఆంతర్యం ఉంటుంది. ఏంటంటే మౌనం ఎందుకున్నాడు అనేది ఫస్ట్ పాయింట్, ఎవరి దగ్గర మౌనం ఉన్నాడని రెండవ పాయింట్. ఎప్పుడు మౌనం ఉండడం సరి కాదండి. ఎందుకంటే ఆయన సామాన్యుడుగా, ఆయన తగ్గట్టుగా, ఆయన స్థాయి తగ్గట్టుగా పని వ్యవహరించాల్సి ఉంటది. ఆయన మామూలు వాడా? అర్జునుడు సామాన్యుడు కాడు. అంతటి మేధావి, అంతటి నిగ్రహం కలిగిన వాడు. రాత్రులలో, చీకటి రాత్రుల్లో శబ్దం స్వరాన్ని గమనిస్తూ, శబ్దాన్ని గమనించి బాణాలు వేయడానికి తర్పీదు పొందినవాడు. ట్రైన్డ్ సోల్జర్. మామూలుగా లైట్లో యుద్ధం చేయడం కాదు, వెలుగులో యుద్ధం చేయడం కాదు, కర్క చీకటిలో కూడా యుద్ధం చేయడానికి ట్రైనింగ్ అయిన వాడికి ఇంద్రియాలు ఎండిపోతున్నాయి అంటే అక్కడ ఆయనకు సొల్యూషన్ చెప్పేటువంటి, ఆయనని ఓదార్చేటి వాడు ఎవరై ఉండాలి? సకల సంపన్నుడై ఉండాలి, పరిపూర్ణుడై ఉండాలి. ఆ పరిపూర్ణుడైనందు వర్ణనే ఆయనను శరణు వేడాడు. ఇక్కడ ఋషికేశ అనే పదానికి అది చెబుతూ గోవింద అనే పదం మరో పదం కూడా ఉపయోగించాడు ఇక్కడ. యో ఇస్యా ఇది గోవింద ఉక్త్వా చెప్పేసి తూష్ణుం బభూవ మౌనంగా ఉండిపోయాడు. గోవింద అనే పదాన్ని కూడా మనకు ఇంద్రియాలను తృప్తి చెందించేవాడు అని మరొక అర్థం. గోవింద గోవింద. ఇక్కడ ఈయన ఇంద్రియాలు ఏమైనాయి మరి అని మొదలే ఆయనకు కార్పణ్య దోషం ఆవరించింది. ఇక్కడ ఎదురు భయంకరమైనటువంటి ఆయనకు భయం కలుగుతుంది. దేనివల్ల? కారుణ్యం వల్ల. ఎందుకు వచ్చింది ఆ కారుణ్యము? హరే కృష్ణ. యుద్ధ రంగంలో తన బంధు మిత్రులు, సహోదరులు, సోదరులు, కూతుర్లు, తండ్రులు అందరూ తన వాళ్ళయి ఉండడం వల్ల ఆయన సందిగ్ధంలో ఉన్నారు. అందువల్ల ఆయనకి భయం, భ్రాంతి కలుగుతున్నాయి. మోహన్ ఎందుకు వచ్చింది? ఎందుకు? దానివల్ల వచ్చింది. ఎందుకు? వాస్తవంగా ఎందుకు వచ్చింది ఆయనకు? స్వతహాగా ఈజ్ ఎ డివోటీ, వైష్ణవుడు. వైష్ణవానికి ముందు ఉండాల్సిందే కారుణ్యం, కరుణ కావాలి. ఎంతటి వీరుడైనా సరే ఆయన కృష్ణ భక్తుడు, కృష్ణ కాన్షియస్ లో ఉన్నవాడు, కృష్ణ చైతన్యంలో ఉన్నవాడు కనుక ఆయనకు పెళ్ళు వెక్కించింది. అక్కడ చూడంగానే అయ్యయ్యో ఇంతటి ఘోరాతి ఘోరమైన పాపం నేను చేయొచ్చా, వాళ్ళ సుఖాలను నేను అనుభవించవచ్చా? యుద్ధం ఎందుకు జరుగుతుందండి? ఇంతకు యుద్ధం జరుగుతున్నది రాజ్యం కోసం, రాజ్యాధికారం కోసం. రాజ్యం వాళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళ అధికారం వాళ్ళకు వీళ్ళు చేజిక్కించుకోవడం వలన ఇంకా తాడో పేడో తెలుసుకోవడానికి సిద్ధపడ్డటువంటి సన్నివేశం. అది ఒక ఎత్తు, పైకి చూపిస్తున్న పరమాత్మ ఒక ఎత్తు అయితే, రెండవది అంతర్గతంగా ఉన్న మిషన్, అంతర్గతంగా ఉన్న ఉద్దేశం, భగవంతుని ఉద్దేశం ఏంటి?
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇక్కడ ధర్మం స్థాపించడానికి కొరకే ఈ ధర్మమూర్తులను ఎంచుకున్నాడు. ఈ ఐదుగురిని ఎందుకు ఎంచుకున్నాడంటే వీళ్ళు కారణ జన్మలు, మామూలు మనుషులకు పుట్టిన వాళ్ళు కారు. వీళ్ళు దైవ సంకల్ప దైవ శక్తితో పుట్టిన వాళ్ళు కనుక వీళ్ళను మామూలు మనుషుల టూల్స్ కింద వాడుకుంటూ అభేద్యమైనటువంటి ధర్మాన్ని స్థాపించాలి అని కంకణం కట్టుకున్నాడు సర్వేశ్వరుడు. కనుక ఇక్కడ అర్జునుని విషయంలో గోవింద అనే పదానికి ఏంటంటే అంతటి అర్జునుని కూడా ఇక్కడ శాంతి ఇవ్వడానికి కొరకు తూష్ణిం మౌనంగా ఉన్నాడు కానీ మామూలుగా ఆయన కాదు అని చెప్పడం. రెండవది, భక్తులు భగవంతుని వైపుకే ప్రయాణం చేస్తారు. ఒప్పుకుంటారు కదా? భక్తులు ఎక్కడ ఉండాలి? భగవత్ సాన్నిధ్యం కొరకు, భగవత్ సేవ కొరకు, భగవత్ యొక్క ఆజ్ఞలను పాటించడానికి, నిరీక్షించడానికి కొరకే ఉంటుంటారు. వాళ్ళ డ్యూటీ అంతేది. ఏంటి? జీవేర నిత్యేర కృష్ణదాస్. జీవుడు అనేవాడు నిత్యము కృష్ణదాసుని కొరకే ఉండాలి. ఇక్కడ అర్జునుడు కృష్ణునికి దాసుడు అవ్వడం, శరణాగతి అవ్వడంలో పెద్దగా మనము ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి జీవి చేయాల్సింది కృష్ణ శరణాగతే కదా. కృష్ణ శరణాగతి అవుతూ ఇక్కడ ముక్త ఋషి తూష్ణిం బభువ, మౌనంగా ఉండిపోయాడు. అంటే నిజంగా చెప్పాలి అంటే పెద్దవాళ్ళ దగ్గర, ఋషుల దగ్గర, గురువుల దగ్గర మనకు అసందర్భ ప్రలాపము చేయకూడదు అంటారు. పెద్దవారి దగ్గర చాలా మంది భక్తులు తెలుసో తెలియకో మాకు బాగా వచ్చానో లేకపోతే ఓవర్ యాంగ్జైటీ ఉండో గురువులు చెప్తున్నప్పుడు, శిక్షా గురువులు, దీక్షా గురువులు చెప్తున్నప్పుడు సలహాలు ఇస్తూ ఉంటుంటారు. సలహాలు ఇవ్వడం కాదు, అక్కడ ఎలా ఉండాలి అంటే మౌనంగా చేతులు జోడించు ముకులిత కరకములుండై ఉండాలి అని అంటారు. ఇక్కడ ఈయన అదే చేశాడు. ఎందుకు చేశాడు? సర్వం శరణాగతి అయ్యాడు కనుక. ఎవరికి శరణాగతి అయ్యాడు? సర్వేశ్వరునికే శరణాగతి అయ్యాడు కనుక ఇంకా ఆయన చేయాల్సింది ఏముంటుంది? ఏమి లేదనేదే మౌనం వహించాడు అని చెబుతున్నాడు. ఇంతటి మహావీరుడు మౌనం వహించాడు అంటే వీళ్ళ ఆ వైపు ఉన్న వాళ్ళు, అంటే వీళ్ళ ఇతరులు, వీళ్ళ శత్రువులు, లేక వీళ్ళ ఇంకేమనొచ్చు వారిని దాయాదులు ఏమనుకుంటున్నారు? ఊహించండి, ఏమనుకుంటారు? అర్జునుడట మహావీరుడు. అర్జునుడు, భీముడు ఇద్దరితోనే వాళ్ళు తెగ భయపడిపోతున్నారు. అలాంటి అర్జునుడే అస్త్ర సన్యాసం చేసి గాంధీవం జారిపోయింది అక్కడ వేసేసి ఋషికేశం దగ్గర దండం పెట్టి నిలబడ్డాడు అన్న విషయము ఇక్కడ ధృతరాష్ట్రునికి చెబుతున్నాడు సంజయుడు. ధృతరాష్ట్రం సంతోషానికి అవధులు ఉండవు అప్పుడే. ఎందుకని? ఉన్న ఒక్కడు వీడు అస్త్ర సన్యాసం తీసుకుంటే నెక్స్ట్ మూమెంట్ గేమ్ విత్డ్రా అయిపోతుంది. అయిపోగానే దుర్యోధనుడే యువరాజు అయిపోతాడు, రాజ్యం మాకే మిగిలిపోతుంది అనేది దురాశ. దీనికి మనము చిన్నప్పుడు నేర్చుకున్నది లోటపేట పెదవులకు నక్కాశ పడ్డట్టు అనేవాళ్ళు. లోటపేట అంటే తెలుసా అండి? క్యామెల్. ఒంటెకు కిందకి దానికి దవడ ఉంటది కదా, అది ఒక ముక్కలాగా పడిపోతున్నట్టే ఉంటది. అది కింద ఒక నక్క ఉంటదట. నక్క ఏం చేస్తుంది? అమ్మ ఆ ముక్క వచ్చేస్తుంది, కింద పడుతుంది, దాన్ని తినేస్తా, నాకు కడుపు ఇవ్వాలా, మంచి భోజ్యం దొరుకుతుంది, భోజనం దొరుకుతుంది అని ఆశపడ్డదట. అన్నట్టున్నది ధృతరాష్ట్రుని వ్యవహారం ఇక్కడ. నయోత్స్య ఇది గోవింద అని అన్నాడు అని వీడు చెప్పంగానే వీడికి ఆ సంతోషానికి అద్దులుంటలేవు.
జన్మతః గుడ్డివాడైనా ఆలోచనలకు ఏం తక్కువ లేవు. ఎట్లా ఉన్నాయి మన ఆలోచనలు కూడా ఇట్లే ఉంటాయి. కొంచెం అవకాశం ఉన్నది అనగా నీకు ఓటు మనకేనా, ఇంకా మిగతా మనకేనా అన్నట్టు. అక్కడ సేనల యొక్క సాయాన్ని తీసుకునేటప్పుడు కూడా అదే దుర్యోధనుడు అదే వ్యవహారం చేశాడు. ఏం వ్యవహారము? నేను ఒకవైపు, నా సైన్యం అంతా ఒకవైపు, నేను యుద్ధం చేయను, మీరు ఇష్టం వచ్చిన తీసుకోని అనంగానే, కానీ కోరుట బాలుని కొప్పు ముందుగాని అర్జునికి ఒక అవకాశం ఇచ్చినట్టు ఇస్తే దుర్యోధనుడు తెగ బాధపడిపోయి తుదకు అర్జునుడేమో ఋషికేశ నీవే నా దగ్గర ఉంటే చాలు అని ఆప్షన్ ఎంచుకున్నందుకు దుర్యోధనుడు తెగ సంతోషపడిపోతాడు. ఇంకా 4 అశ్వనుల సైన్యము నారాయణ సైన్యం నాకే వచ్చింది, ఇంకా నన్ను గెలిచే వాళ్ళెవరు అని అనుకున్నారు. నిరాశ ఎంత పెరాశలాగా ఉంటుంది చూడండి. అంటే ఇక నారాయణుడు లేని ఆ నారాయణ సైన్యం ఏం చేస్తుంది అన్న కామన్ సెన్స్ లేకుండా పోయింది. భక్తులుగా మనము చేయాల్సింది ఏంటంటే ఈ ఋషికేశ అన్న పదము, గోవింద అన్న పదాన్ని ఇక్కడ ఎందుకు మరీ మరీ స్ట్రెస్ చేశాడు అంటే, ఆయన ఇంద్రియ నిగ్రహణము అజ్ఞానాన్ని కోల్పోయిన గూఢాకేశ పరంతప, అజ్ఞానాన్ని జయించినటువంటి అర్జునుడు గూఢాకేశ, శత్రువులను జయించినటువంటి వీరుడు అర్జునుడు. అలాంటి వాడు ఋషికేశుని సన్నిధిలో ఇలా చెబుతున్నాడు. దేని కొరకు? తన ఇంద్రియాన్ని ఆనందపరిచేటువంటి, తన ఇంద్రియాలను తృప్తిపరిచేటువంటి గోవిందుని శరణాగతి చెందినాడు. ఎందుకని అంటే ఈ ఇంద్రియాలన్నీ ఆయన చేసినయే, ఈ ఇంద్రియాల ప్రకృతి అంతా ఆయనదే. భూమి రాపో నలో వాయు కం మనో బుద్ధిరేవచ అహంకారం ఇతీయం మే భిన్న ప్రకృతిరష్టదా. గోవిందుడు ఒకసారి చెప్తాడు, ముందు శ్లోకంలో ఏం చెప్తాడంటే, భూమి రాపో నలో వాయు పంచభూతాలు, మనోబుద్ధిరేవచ అహంకారం, ఈ 3 కలిపి అష్టద, ఈ 8 కూడా ఈ ప్రకృతి అనేది నా చేతనే అయినవి అన్నప్పుడు ఇంకా మనకు సపరేట్గా అహంకారం ఉంచుకోవాల్సిన అవసరం లేదు. మరి మనం అందరికి ఎవరి సాన్నిధ్యంలో ఉండాలి? దేనికి ఉంటున్నామండి? ఫలితాన్ని మనం అనుభవించాలన్న ఒక పేరాశలో ఉంటున్నాము. కెన్ వి ఎంజాయ్ రియల్లీ? మనం ఎంజాయ్ చేయొచ్చా? ఎంజాయ్ చేయడానికి మనకు అర్హత ఉన్నదా? ఎంజాయ్ చేయగలమా? ఈ 3 పదాలు. హరే కృష్ణ. మనము భౌతిక సంపదలను, భౌతిక సుఖాలను అనుభవించాలని తెగ ఆరాట పడిపోతుంటాం. ఆ ఆరాటంలో, ఈ పోరాటంలో మన దురాశ ఏంటంటే మనమే స్వాములమని, మనమే భోక్తలమని భావిస్తుంటాం. అది తప్పు. ఎందుకు? పరిపూర్ణుడైనటువంటి కృష్ణుడే సర్వభోక్తారం యోగ తపసాం సర్వలోక మహేశ్వరం, భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం, సృహృదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతి మృత్యతి. అలా తెలుసుకున్న వాడికి మాత్రమే శాంతి లభిస్తుంది. ఎవరికి శాంతి లభిస్తుందయ్యా? ఎవరికి శాంతి లభిస్తుంది? భగవంతుడే భోక్త, సర్వాధికారి భగవంతుడే అని తెలుసుకున్న వారికి శాంతి లభిస్తుంది. ప్రభుజీ హరే కృష్ణ. మాత్రులము అంటే అక్కడ తెలుసుకోవడానికి ఏదో అనేసి అయిపోలేదు. ప్రతి మన దైనందిన చర్యల్లో, నిత్య కర్మల్లో మనము వ్యవహారం ఎలా ఉండాలి అంటే, ఇది వచ్చింది అంటే ఆయన ప్రసాదము, ఇది రాలేదు అంటే ఆయన పరీక్ష, ఇది అయినా అది అయినా, ఈ శరీరమైనా, ఈ శరీరం మనది కాదు అని తెలిసినా మనము ఆరాటమే పడుతున్నాం. ఎందుకు? మనది, నాది అనేది. ఇక్కడ గూఢాకేశుడు మౌనం వహించాడు. మౌనానికి ఎంత అర్థం ఉన్నది అంటే, మురుల సాంగత్యంలో మౌనం అనేది ఎంతటి అవసరమో ఇక్కడ సూచించకనే సూచిస్తుంది. అంతటి పెద్ద ఆయన దగ్గర ఈయన శిష్యరికం అని చెప్తూ దాసోమన్ అన్న తర్వాత అర్జుని యొక్క వ్యక్తిత్వం ఇక్కడ చెప్తుంది, మనకు మార్గదర్శనం చేస్తుంది. ఏ మార్గదర్శనం చేస్తుంది?
పెద్దల సాంగత్యంలో మనం ఉండాల్సిన వ్యవహారం ఎలా ఉండాలి అంటే మౌనం. మౌనమే నీ బాట ఓ మూగ మనస, ఒక పొరపాటుకు యుగములు రగిలేవు, ఏమై మిగిలేవో ఓ మూగ మనస. మనస్సు పొరపాట్లు చేస్తూ పోతుంటది కనుక మౌనం వహించాలని మనకు వేదాలు పెద్దలు చెప్తున్నారు. ఇక్కడ ఈ సంజయ్ వాచ చెబుతూ సంజయుడు కూడా మనకు ఏం చెప్తున్నాడంటే ఇంద్రియాలను శోషించకపోయినటువంటి పరిస్థితుల్లో ఋషికేశుతో అర్జునుడు వ్యవహరించిన విధానము నయోస్యా ఇతి గోవింద ఉక్త్వా తూష్ణిం బభూవ అని మౌనం వహించి మౌనంగా నిలబడిపోయినటువంటి సన్నివేశం మనకు అర్థమవుతుంది. ఏ విధంగా అయితే నదులన్నీ సాగరానికి చేరుతుంటాయి, జీవులన్నీ దేనికి చేరాలి, ఎక్కడికి చేరాలి? ఋషికేశుని పదకమలానికి మాత్రమే చేరాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనకు శాంతి లభిస్తుంది. లేకుండా ఉంటే శాంతి లభించడం అనేది ఈ జీవికి కొరబడుతుంటది. శాంతి దేనికి? శాంతి లేకుండా ఉంటే అశాంతిలో మనం ఎన్నో తప్పులు చేస్తుంటాం. అపూర్ణమైన ఇంద్రియాలను ఉంచుకున్నటువంటి మనము అపూర్ణమైన ఇంద్రియాల వల్ల జరగకూడని జరుగుతాయి. జరగకూడని జరిగితే ఏమైతే చెప్పండి ఒకసారి. జరగకూడనే జరిగినాయి. ఏమైతే జరగకూడని జరిగితే నష్టం వాటలు జన్మ మృత్యు జరావాత మరణం పునరపి జననం జననీ జడరే జహ పున్వాసం. ఈ జనని ఇవే కదా మనం పోరాటం. ఎన్ని తప్పులు చేసినాము, ఏం తప్పు చేసాము అసలుకు? సర్వేశ్వరుడు మనకు అధిపతి, ఆయననే మనకు యజమాని అనే స్వభావాన్ని మర్చిపోయాము. మర్చిపోవడం వలనే కదా, ఆ పొరపాటు వలనే కదా మనము ఇంద్రియాలకు మనమే భోక్తలమని, ఈ భౌతిక సుఖాలకు మనమే ఎంజాయ్ చేయొచ్చు అన్న వాదనలో ఆలోచనలో పోతున్నాం. కనుక ఆ పొరపాటు చేయకుండా ఉండాలి అంటే నదీనాం సాగరగతే అన్నారు. నదులన్నీ ఎక్కడికి చేరుతుంటాయి? సాగరానికే చేరుతున్నాయి. వాటి ప్రవాహం అంతా ఎంతవరకు పోతుంటాయి అంటే సాగరం వరకు, సముద్రం వరకు పోతుంటాయి. అదేవిధంగా మనిషి జీవన ప్రయాణం ఎక్కడి వరకు వెళ్ళాలి? ఋషికేశుని పాదార విందాలను సేవించడానికే వెళ్ళాల్సి ఉంటుంది అనేది ఈ శ్లోకం యొక్క అర్థం. ఋషికేశ ఏవముక్త ఋషికేశం గూఢాకేశ పరంతపః నయోస్యా ఇది గోవిందముక్త తూష్ణీం బభూవ. ఇక్కడ మనము ఆలోచించాల్సింది, కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఏం చేయాల్సి ఉంటుంది? మనము కేవలము ఋషికేశుని పద సన్నిధి ఎప్పుడు వస్తుందా, ఋషికేశుని పాదానికి మనం ఎప్పుడు సేవ చేస్తామా అన్న ఆ ధోరణి అనేది వచ్చినప్పుడు మాత్రమే ఆ గోవిందుని మనము స్మరించినట్టు, ఆ గోవిందునికి మనము దాసులమైనట్టు, కృష్ణ చైతన్యంలో ఉన్నట్టు. కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళకి మనకు అందులో చెప్తారు ఏది? భక్తి రసామృత సింధు. ఏం చెప్పారు భక్తి రసామృత సింధులో? కొంచెం రికవర్ చేయండి. భక్తి రసామృత సింధు హరే కృష్ణ. అన్యాభిలాష శూన్యం జ్ఞాన కర్మాభిలాషితం. అన్యాభిలాషితం అనేది ఉండకూడదు. ఏ అన్యాభిలాషితం? కృష్ణుని సేవ తప్ప, కృష్ణుని ధ్యాస తప్ప, కృష్ణుని నామస్మరణ తప్ప, కృష్ణుని ఆరాధన తప్ప ఇంకొక సేవ పట్ల మన మనసు విచలితం కాకుండా ఉండాల్సిందని మనకు భక్తి రసాం బిఆర్ఎస్ చెప్తుంటది. ఇక్కడ మనము ముక్త ఏవ ముక్త ఋషికేశ
కేశ పరంతప, ఆ గూఢాకేశుడు అజ్ఞానాన్ని జయించిన వాడని అన్నారు ఆయనను. మరి అజ్ఞానంలోనే కనబడుతున్నాడు ఇక్కడ. కానీ ఆయన అదృష్టం ఏంటంటే అంతటి అజ్ఞానంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ మనం ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి. ఆ శ్రీమద్ భాగవతంలో ఒక సన్నివేశంలో శ్లోకం కరెక్ట్ గా గుర్తు రావడం లేదు, కానీ కృష్ణ పరమాత్మ ఏం చెప్తాడు, నీవు వయస్సులో ఉన్నప్పుడు నీకు ఇంద్రియాలు శరీరము బాగా సహకరించినప్పుడు నీవు నా ప్రయత్నము నా నామస్మరణ చేసి ఉంటే, నా సేవ చేసి ఉంటే, అంత్యకాలంలో నీ అవయవాలు నీకు సహకరించని పరిస్థితే ఉంటే నేనే వచ్చి డైరెక్ట్ గా పికప్ చేసుకుంటాను అంటాడు. వింటున్నారా? అంటే అంత్యకాలంలో నా పరిస్థితి ఓ పొరపాటున ఇప్పుడు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 అని అరిసినా అప్పటికి వస్తుందో లేదో, ఈ జివ్వ ఎక్కడ తిరగబడిపోతుందో, కపవాతం ఎక్కడ కప్పేస్తుందో, అప్పుడు నా పరిస్థితి ఏందని అర్జునుడు వేసిన ఆ సన్నివేశానికి స్వామి అనుగ్రహం ఇస్తాం. ఏంటంటే డోంట్ వర్రీ, అదే పరిస్థితి నీకు నిజంగానే వస్తే నీవు ముందు చేసినటువంటి ఈ సేవను కౌంటింగ్ చేసుకొని నేనే నిన్ను పికప్ చేసుకుంటాను, నేను స్వయంగా వచ్చి గోలోకానికి నేనే తీసుకువెళ్తాను అని హామీ ఇచ్చినటువంటి పరమాత్మ ఇక్కడ గోవింద, నీకు ఆయనను తృప్తిపరచడానికి ప్రయత్నం చేసినటువంటి కృష్ణుని గోవింద అనే పదంతో మనకు ఇక్కడ చూయించి సంజయుడు మంచి ఉచిత పదాన్ని వచ్చిందో హరే కృష్ణ మాతాజీ. ఒక్కసారి ఈ శ్లోకాన్ని చదువుతారా? చదువుదాం అందరం. ఎస్ ప్లీజ్, ఎవరైనా కెన్ యూ రేజ్ హ్యాండ్స్? ఎవరు లేదు. మాతాజీ ఒకసారి శ్లోకం పెడతారా? అది షేర్. ఎస్ ప్రభుజీ, పెడుతున్నాను. చదువుదా ప్రభుజీ? 29 రైట్. ఏమంటే చూద్దాం. రైట్. ఎస్. సంజయ్ వాచ. చదువుతారా ఒకరిద్దరు ఏమైనా? హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ. చదవండి మాత. ఎస్ ప్రభుజీ. ఏవ ముక్తా ఋషికేశ గుడకేశ పరం తపః నయోత్సో ఇతి గోవిందముక్త్వాం వృష్ణిం బభూవః వః. సంజయ్ వాచ్ అనలేదు మాతాజీ. ఓ సారీ సారీ, సంజయం వాచ. సంజయం వాచ ఏవ ముక్తా హృషికేశ గుడాకేశ పరం తపః నయోత్సో ఇతి గోవిందముక్త్వాం వృష్ణిం బభూవః. సంజయ్ ఉవాచ చదవండి. ముక్త్వా వృషికేశం ప్రభుజీ చదవండి. గుడాకేశ పరం తపః సయోత్స ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. నయోత్స్య ఇది గోవింద. నయోత్స ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. బాగుంది, చదవండి మాతాజీ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ ప్రభుజీ. అనువాదం చదవండి మాతాజీ. అనువాదం చదవండి మాతాజీ. హరే కృష్ణ. అనుమానం. సంజయుడు పలికెను, శత్రువులను జయించు అర్జునుడు ఆ విధముగా పలికి శ్రీకృష్ణుతో, గోవింద నేను యుద్ధం చేయను అని తెలిసి మౌనం వహించెను. హరే కృష్ణ.
ఇక్కడ ఆ విధంగా అన్న పదాన్ని మనం చెప్పుకోవాల్సిన 2.8 మన రెఫరెన్స్ తీసుకోవాలి. 2.8 కానీ అంతకు ముందు 1.31 లో ఏం చెప్తాడు? నకాంక్షేర్ జయం కృష్ణ నచ రాజ్యం న సుఖాని చ కిం నో రాజేన గోవింద కిం భోగైర్జీవితేన వా నకాంక్షే విజయం కృష్ణ. కృష్ణ నాకు రాజ్యం వద్దు, యుద్ధం వద్దు, జయం వద్దు, ఎందుకొరకు ఈ రాజ్యాలు అని ఆ విధంగా చెప్తూ వచ్చినటువంటి ఆ పలుకులు విన్ని గోవింద్తో ఇలా అన్నాడు అని అర్థం. అని నెక్స్ట్. హరే కృష్ణ. ఒక్కరు భాష్యం చదవడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము. చదవండి. అర్జునుడు యుద్ధమును మాని యుద్ధరంగమును వీడి భిక్షాటనను చేపట్టున్నాడని తెలుసుకుని ధృతరాష్ట్రుడు మిక్కిలి సంతోషించి ఉండవచ్చును. కానీ సంజయుడు అర్జునుని పరత్తపుడు అనగా శత్రువులను సంహరింప సమర్థుడని తెలిసి అతనిని తిరిగి నిరాశపరచను. బంధుప్రీతి కారణంచే అర్జునుడు తాత్కాలికంగా అజ్ఞానంచే శోకమునకు గురైనను పరమాచార్యుడైన శ్రీకృష్ణునకు శిష్యుడని శరణు పొందెను. కుటుంబ బంధముల వలన ఏర్పడిన శోకము నుండి అతడు వెంటనే విడివడి కృష్ణ చైతన్యమును లేక ఆత్మానుభూతి యొక్క సంపూర్ణ జ్ఞానం చేత జ్ఞాన ప్రకాశమును పొంది తప్పక యుద్ధం చేయునని ఇది సూచించుచున్నది. అర్జునుడు శ్రీకృష్ణుని నుండి జ్ఞాన ప్రకాశమును పొంది చివరి వరకు యుద్ధమును చేయనున్నందున ధృతరాష్ట్రుని సంతోషం నిరాశగా మారవచ్చును. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ నెక్స్ట్ అయిపోయింది. ఇక్కడ శ్లోకం చిన్నదైనా 2 పదాలు 3 పదాలతో మనకు కాలం గడుపుకోవడానికి చాలా అవకాశం ఉంది. ఋషికేశ అనే పదము, గూఢాకేశ పరంతభ అనే ఒక పదము, గోవింద. ఇది తూష్ణం అనేది కూడా, తూష్ణ అంటే మౌనం వహించడం, ఎక్కడ మౌనంగా ఉండాలి, ఎక్కడ మౌనంగా ఉండకూడదు అనేది కూడా రెండో ఒక మనకు సందేశంగా ఉంటుంది. మోస్ట్ ఏంటంటే అర్జున చెప్తున్నది, అర్జున యొక్క వ్యవహారం, అర్జున యొక్క విధానం చూసి కృష్ణుడు ఎలా చెలిస్తున్నాడు, ఆయన ఎలా రెస్పాండ్ అవుతున్నాడు అనేది మనకు 2.10లో సింపుల్ గా చిరునవ్వు నవ్వుతుంటాడు ఒకసారి. ఎందుకంటే ఇంతటి వీరుడు, ఇంతటి శూరుడైన వాడు గద్గదంగా వణికిపోతున్నాడే, చిన్న పిట్టలాగా గిలగిల కొట్టుకుంటున్నాడు ఏమిటి అని ఆయన యొక్క విచిత్రమైన పరివర్తనను చూసి నవ్వుకుంటాడు ఋషికేశుడు. ఇది మనకు 2.10లో వస్తుంటది. రేపు ఇదైతే చూసుకుందాం. ఏమైనా ఎనీ మోర్ డౌట్స్? ఏమైనా చర్చించేది ఉందా ఇందులో?